కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలను కుదిపేసిన విపత్తు. ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్స్ ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫండ్లో 8,452 కోట్ల రూపాయలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచినట్లు తెలిపింది. కరోనా తీవ్రత తగ్గడంతో సాధారణ ఖర్చులు దాదాపు ఆగిపోయాయని, ప్రస్తుతం కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల సహాయానికే కొంత మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అసలు పీఎం కేర్స్ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ భారీ నిధులు ఎలా వినియోగిస్తున్నారు, కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు అందుతున్న సాయం ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, కరోనా బాధితులకు సహాయం చేయడం, వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి అవసరాల కోసం ఈ నిధిని ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, పారిశ్రామిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలొచ్చాయి. అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటున్న వారి కోసం ఆ నిధులను వినియోగించారు. అయితే మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎమర్జెన్సీ ఖర్చులు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం ఫండ్లో 8,452 కోట్లు నిధులున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఫండ్ మొత్తాన్ని ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. అంటే నిధులను ఖర్చు చేయకుండా భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా భద్రపరిచింది. కరోనా వంటి విపత్తు ఎప్పుడొస్తుందో చెప్పలేం. అలాంటి సమయంలో వెంటనే వినియోగించగలిగే నిధులు అందుబాటులో ఉండడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా సంబంధిత సాధారణ వ్యయాలు దాదాపు ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఈ ఫండ్ నుంచి సహాయం కొనసాగుతోంది. కరోనా వైరస్ కేవలం ప్రాణాలను మాత్రమే బలిగొనలేదు, ఎన్నో కుటుంబాల ఆర్థిక పునాదులను కూడా కదిలించింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తు పెద్ద ప్రశ్నగా మారింది. వారి చదువు ఎలా కొనసాగాలి, ఉన్నత విద్యకు డబ్బు ఎక్కడి నుంచి రావాలి, యుక్త వయస్సుకు వచ్చేసరికి ఆర్థికంగా ఎలా నిలబడాలి, ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం పీఎం కేర్స్ ఫండ్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాగా ఇందులో అర్హులైన పిల్లల భవిష్యత్తు కోసం 10 లక్షల రూపాయల కార్ఫస్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. ఈ 10 లక్షలను చిన్నారులకు వెంటనే చేతికివ్వరు. వారి వయస్సు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా ఆర్థిక భరోసా అందించే విధానాన్ని రూపొందించారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు అవసరమైన సంరక్షణ, విద్యకు ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందుతుంది. 18 ఏళ్లు పూర్తయిన తర్వాత కార్పస్ నుంచి నెలవారీగా ఆర్థిక సహాయం అందుతుంది. ఉన్నత విద్య, జీవన ఖర్చులకు ఇది ఉపయోగపడేలా ప్లాన్ చేశారు. ఇక 23 ఏళ్లు పూర్తయిన తర్వాత 10 లక్షల కార్పస్ మొత్తాన్ని ఒకేసారి అందిస్తారు. అంతే, చిన్న వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాల్యం నుంచి యువత దశ వరకు ఒక ఆర్థిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ పథకం ఉద్దేశం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు డబ్బివ్వడం ఒక్కటే పరిష్కారం కాదు. వారి విద్య, ఆరోగ్యం, మానసిక స్థైర్యం, భవిష్యత్ ఉపాధి అన్నీ కీలకమే. అందుకే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్లో ఆర్థిక సహాయంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసే విధానానికి ప్రాధాన్యమిచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లవాడికి 10 లక్షలు ఒక భరోసా కావచ్చు, కానీ తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేయలేవు. అందుకే ఆర్థిక సహాయంతో పాటు సామాజిక, విద్య, ఆరోగ్యపరమైన మద్దతు కూడా అవసరమని కేంద్రం భావించింది. అందుకు తగ్గట్టుగా వారికి భరోసాగా నిలుస్తోంది. ఇక పీఎం కేర్లో ప్రస్తుతం 8,452 కోట్లు ఉండడంపై మరో అంశం కూడా చర్చకు వస్తోంది. విపత్తు సమయంలో సేకరించిన నిధులను అవసరం లేని సమయంలో ఖర్చు చేయకుండా భద్రంగా ఉంచడం ఒక విధానం. అదే సమయంలో ప్రజల నుంచి వచ్చిన విరాళాలతో ఏర్పడిన భారీ నిధి కాబట్టి దాని నిర్వహణపై పారదర్శకత, జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యమని, ఎంత నిధి వచ్చింది, ఎంత ఖర్చయింది, ప్రస్తుతం ఎంత ఉంది, ఏ ప్రయోజనం కోసం వినియోగిస్తున్నారు, భవిష్యత్తులో ఎలా ఉపయోగించబోతున్నారు వంటి వివరాలు స్పష్టంగా అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.
కరోనా మహమ్మారి మాయమైనా అది మిగిల్చిన గాయం ఇంకా పూర్తిగా మానలేదు. కోవిడ్ దెబ్బతో చిన్నాభిన్నమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అనాథలుగా మారిన పిల్లల పరిస్థితి వర్ణనాతీతం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లవాడికి గతాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు, కానీ భవిష్యత్తు భయంకరంగా మారకుండా చేయడం మాత్రం సాధ్యమే. అదే ఉద్దేశంతోనే పీఎం కేర్స్ ఆలోచనకు బీజం పడింది. విపత్తు సమయంలో దేశం అందించిన సామూహిక నిధి అత్యవసర సమయంలో దేశానికి అండగా నిలిచింది. ఇప్పుడు కరోనా బాధిత పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మారుతోంది.